శాశ్వతశాల ఇది నా యేసు నివసించేశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమునకు శ్రేష్టమైన మాట ఇచ్చి మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మనకు ఇవ్వబోతున్నటువంటి శ్రేష్టమైన వాక్యను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని ఎదుట భక్తుడు దేవుణ్ణి వర్ణిస్తున్నా. నీవే నాకు కేడెము, తర్వాత నీవే నాకు అతిశయాస్పదం. నేనేదైనా అతిశయపడుతున్నానంటే నా అతిశయమంతా నీవేనయ్యా. నేను అతిశయపడుతున్నానంటే నీ కృపను బట్టే, నీ కనికరాన్ని బట్టే, నీ శక్తిని బట్టి, నీ బలమును బట్టి, నీవు నాకు ఇచ్చినటువంటి జీవాన్ని బట్టి, నీవు నాకు ఇచ్చినటువంటి వెలుగును బట్టి, నీవు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి, నీవు నాకు ఇచ్చినటువంటి సమస్త కార్యాలన్నిటిని బట్టి నేను అతిశయపడుతూ ఉన్నానయ్యా. నా అతిశయమంతా నీవేనయ్యా అని భక్తుడు దేవుని వర్ణిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నిజమే ప్రియులారా, దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో, ఇంట్లో ఉన్న, బయట ఉన్న, సంఘంలో ఉన్న, సమాజంలో ఉన్న, పొలంలో ఉన్న, ఆఫీస్లో ఉన్న, లేక బిజినెస్లో ఉన్న, ఎక్కడున్నా సరే మనము అతిశయపడునంతగా దేవుడు మనల్ని హెచ్చించబోతూ ఉన్నాడు. మనము అతిశయపడునంతగా పైరు పంటలను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మనం అతిశయపడునంతగా ఎగ్జామ్స్లో కృప చూపించబోతున్నాడు. మనం అతిశయపడునట్లుగా దేవుడు జాబ్స్ ఇచ్చి, ప్రమోషన్ ఇచ్చి, బిజినెస్ సక్సెస్ఫుల్గా జరిగించి కృపనివ్వబోతూ ఉన్నాడు. ప్రియులారా, అలాగే నీ ఫ్యామిలీలో కూడా దేవుడు చక్కటి సంతానం ఇచ్చి నీ ఫ్యామిలీని కూడా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడే మన అతిశయముగా ఉండునట్లుగా, దేవా నిన్ను ఈలాగున ఘనపరచుటకు, స్తుతించుటకు, కీర్తించుటకు నేనెంతటి వాడను, ఇదంతా కూడా నీ కృపే కదా అని భక్తులు దేవుణ్ణి వర్ణించినట్టుగా దేవుని సన్నిధానంలో చేరిన మనందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా దేవుడు ఆయనే మనకు అతిశయాస్పదముగా ఉన్నానని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, భక్తులు కూడా దేవుణ్ణి అలాగే వర్ణిస్తూ ఉన్నారు. అందుకే మన జీవితాల్లో దేవుడు చేసేటువంటి కార్యాలు, ఘనకార్యాలు, శుభకార్యాలు, శ్రేష్టమైన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అయ్యో ఇలాగ జరుగుతుందని నేను అనుకోలేదు, దేవుని యొక్క కనికరమును బట్టి, కృపను బట్టి దేవుడు గొప్ప కార్యం నా జీవితంలో చేసి నన్ను లేవనెత్తి ఆయన కృపను నా మీద కుమ్మరించి ఆశీర్వాదములతో నింపి ఆయనే నాకు కేడెముగా ఉన్నాడని రుజువయ్యేటట్టుగా కృప చూపించాడని దేవుణ్ణి స్తుతించకుండా మనం ఉండలేనటువంటి పరిస్థితులు దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకై దేవదేవుని మనం అందరం కూడా స్తుతించవలసినది. భక్తుడు పౌలు శీలలు చెరసాలలో వేయబడినప్పుడు, చెరసాల పునాదులు అదిరినప్పుడు, వారికి ఉన్నటువంటి సంఖ్యలన్నీ విడిపోయినప్పుడు వారు దేవుని బట్టి అతిశయపడ్డారు. ప్రియులారా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారు అగ్ని వాసన అంటకుండా బయటకు వచ్చినప్పుడు వారు దేవుని బట్టి అతిశయపడ్డారు. ప్రియులారా, భక్తులాగున భక్తులందరినీ కూడా అతిశయపడేటట్టుగా దేవుడు చేసి చూపించాడు. ప్రియులారా, నిజముగా వీరి పక్షముగా దేవుడు ఉన్నాడని రుజువయ్యేటట్టుగా దేవుడు ఘనకార్యం చేశాడు. అలాగే ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా దేవుడు నీ పక్షముగా ఉన్నాడని, నిజముగా వీరిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా దేవుడు వీరిని ప్రేమిస్తున్నాడని రుజువయ్యేటట్టుగా దేవుడు ఘనకార్యం చేయబోతూ ఉన్నాడు. వారు అతిశయించినట్లుగా నీవు కూడా అతిశయించబోతూ ఉన్నావు, తల ఎత్తుకోబోతూ ఉన్నావు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నావు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు కేడెముగాను అతిశయాస్పదముగా ఉన్నందుకై మనమందరము దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో అలాగున దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుడే మన అతిశయాస్పదమని దేవుణ్ణి మహిమపరిచే ఘనకార్యంలో దేవుడు మనందరి జీవితాల్లో చేయబోతున్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా.
ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తూ ఉన్నాను తండ్రి. నిజముగా మా కేడం మీరే, మా అతిశయాస్పదం మీరే తండ్రి. మమ్మల్ని లేవనెత్తే దేవుడు, మా తల ఎత్తుకునే కృపనిచ్చే దేవుడు మీరే దేవా. మీకు స్తోత్రాలు. భక్తులకు మీరు తోడైనట్టుగా మాకు కూడా మీరు తోడైనందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాను దేవా. భక్తులు అతిశయించినట్లుగా, కృప చూపించినట్లుగా మేము కూడా అతిశయించి కృపనిచ్చినందుకే స్తోత్రాలు. ఈ మాటలు ఆయన మీ బిడ్డలందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు ఉంచినందుకే స్తుతిస్తున్నాను దేవా. మీ బిడ్డల్ని ప్రాణము తెప్పరలు చేసినందుకే స్తుతిస్తున్నాను. అతిశయించే కృపనిచ్చినందుకే స్తుతిస్తున్నాను. ఆయుష్ ఆయురారోగ్యం ఇచ్చినందుకే స్తుతిస్తున్నాను. ప్రాణము తెప్పరలు చేసినందుకే స్తుతిస్తున్నాను. కొరతలు, అవసరతలు, అక్కరలు తీర్చినందుకే స్తుతిస్తున్నాను. ఎగ్జామ్స్లో కృపనిచ్చినందుకే స్తుతిస్తున్నాను. మీ ఆశీర్వాదాలు మీ బిడ్డల మీద కుమ్మరించినందుకే స్తుతిస్తున్నాను. మరి ప్రయత్నాలు సఫలం చేసినందుకే స్తుతిస్తున్నాను. నా రక్షకుడా, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్లు జరుగుతున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేస్తూ మేము పొందవని, ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వ సమృద్ధికి ప్రతిపడి అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని దీవించు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.